Hello everyone, welcome to Epis to lecture series. Most interesting and most lengthiest topic in the AP history అదే మన ఈస్టర్న్ చాళుక్యాస్, తూర్పు చాళుక్యులు అనమాట. ఈ చాప్టర్ అయిపోతే ఆల్మోస్ట్ ఏపీ హిస్టరీలో సగం చదివేసినట్టే అని ఫీల్ అవుతారనమాట. బికాజ్ వీళ్ళేమీ తక్కువ కాలం పరిపాలించలేదు. ఇంచుమించుగా మనకి క్రీస్తు శకం 624 నుంచి 1075 వరకు, అంటే 400 ఇయర్స్ దగ్గరగా పరిపాలించారన్నమాట. 400 పైనే పరిపాలించారు. ఇంతకాలం పరిపాలించారు కాబట్టి ఖచ్చితంగా రాజుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. ఓకే, ఎక్కువ ఉన్నా పర్వాలా, శాతవాహన్స్లో కూడా ఎక్కువే ఉంది, 30 మంది రాజులు ఉన్నారు. ఇక్కడ కూడా మనం ఒక 25 మంది గురించి అయితే చదువుకుంటాం. అయితే ఏంటంటే వరస్ట్ థింగ్ ఏంటంటే శాతవాహనుల్లో పేర్లు పెట్టుకోకుండా ఏదో కొంచెం కొత్తగా ట్రై చేసేవాళ్ళు. అట్లీస్ట్ పేర్లన్నా వేరువేరుగా ఉండేవి కాబట్టి గుర్తుపెట్టుకునేవాళ్ళం. కానీ ఇక్కడ అలా కాదు, అసలు ఇంకా పేర్లే లేనట్లు, మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే ఓన్లీ తాతల పేర్లు తండ్రుల పేర్లు, తాతల పేర్లు తండ్రుల పేర్లు, అవే పేర్లు మనకి నిజంగా విసుగొచ్చేలాగా. విష్ణువర్ధన్ పేరు ఇదొకటి, ఒక 7గురికో 8 మందికో విష్ణువర్ధన్ పెట్టేశారు. అలాగే విజయాదిత్య, ఇదొక 7గురికో 8 మందికో ఈ పేరు పెట్టేశారు. సో ఇవి ఏంటంటే భీమా, చాళుక్య భీమా, ఇటువంటి పేర్లు ఏంటంటే రిపీటెడ్గా వచ్చి 1వ విజయాదిత్య, 7వ విజయాదిత్య, 6వ విజయాదిత్య, మళ్ళీ వీళ్ళలో గుణగ విజయాదిత్య అంటే ఎన్నో విజయాదిత్య, ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతుంది ఏపీపీఎస్సి. సో వాటన్నిటికీ రెడీ ఉండాలి మనం. సో ఇంతమంది రాజుల గురించి కాబట్టి ఈరోజు క్లాస్లో నేను ఓన్లీ, అంటే మీకు గుర్తుండాలి కాబట్టి రోజుకి క్లాస్లో వచ్చి 7 లేదా 8 మంది రాజుల గురించి మాత్రమే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి క్వశ్చన్స్ ట్రెండ్ చూస్తే ఈవెంట్స్ ఇచ్చి రాజుల పేర్లు ఇచ్చి క్రోనలాజికల్ ఆర్డర్లో మ్యాచ్ చేయమనడం కానీ, క్రోనలాజికల్ ఆర్డర్లో హిస్టారికల్ మూమెంట్స్ని పెట్టమనడం కానీ జరుగుతుంది. సో ఒకేసారి మీకు 24 మంది రాజులని నేను డంప్ చేసేస్తే మీకు అసలు ఒక్క ముక్క కూడా గుర్తుండదు. సో కాబట్టి మనం స్టెప్ బై స్టెప్, ఫస్ట్ క్లాస్లో 8 మంది, ఓకే వీళ్ళ ఈవెంట్స్ పక్కన పెట్టేసుకోండి. సెకండ్ క్లాస్లో 8 మంది, వీళ్ళ ఈవెంట్స్ పక్కన పెట్టేసుకోండి. సో కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఏది ఇచ్చినా కూడా మీరు ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసేలాగైతే ఈ క్లాస్ తర్వాత అయితే అయిపోతారు. ఎనీవే, తూర్పు చాళుక్యులు వీళ్ళ గురించి చెప్పాలంటే పెద్ద రాజవంశాల గురించి చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఒకటి శాతవాహనులు, తర్వాత ఇంకెక్కడ మధ్యలో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా పెద్ద రాజవంశాలుగా లెక్కేయమన్నమాట. తర్వాత మళ్ళా ఎందుకని లెక్కేయమంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పార్టీ ఏదైతే తెలుగు మాట్లాడే ప్రాంతం ఉందో దాన్ని అంతటిని ఏకం చేసి పరిపాలించిన రాజ్యాలనే పెద్ద సామ్రాజ్యాలుగా చెప్పుకుంటూ వీటిని సామ్రాజ్యాలు అంటాం. మిగిలిన వాటిని కేవలం రాజ్యాలు అని మాత్రమే అంటాం. అటువంటి సామ్రాజ్యాలు ఏంటి అంటే శాతవాహనులు, ఆ తర్వాత మనకి ఈస్టర్న్ చాళుక్యాస్, వీళ్ళ తర్వాత కాకతీయులు. వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే చెప్పుకున్నాం వాటన్నింటినీ శాతవాహన అనంతరయుగం, తూర్పు చాళుక్య అనంతరయుగం, కాకతీయ అనంతరయుగం ఇట్లానే చెప్పుకుంటాం తప్ప వాటికంతా వెయిటేజ్ ఇచ్చి సామ్రాజ్యాలుగా చెప్పుకోమన్నమాట. సో కాబట్టి ఇది తూర్పు చాళుక్యులు అనేది శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని ఐక్యం చేసి పరిపాలించినటువంటి మొదటి రాజవంశం. ఇది ఒక్కటే కాదు, తూర్పు చాళుక్యులకు ముందు, తూర్పు చాళుక్యుల తర్వాత అని చెప్పుకునే విధంగానే ఆంధ్రుల చరిత్ర ఉంటుంది. ఎందుకంటే తూర్పు చాళుక్యుల ముందున్నదంతా కూడా మనం ప్రాకృతం, సంస్కృతం అని చెప్పి మనకి సంబంధం లేని భాషల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ ఇక్కడ నుంచి మన భాష, మన మాతృభాష తెలుగుకి ప్రాముఖ్యత పెరుగుతుంది. తెలుగు ప్రజల భాష అవుతుంది, తెలుగు పరిపాలనా భాష అవుతుంది, తెలుగులో శాసనాలు మొదలవుతాయి. తొలి తెలుగు కావ్యం, తొలి తెలుగు శాసనం, తొలి పూర్తి తెలుగు శాసనం, తొలి తెలుగు పద్య శాసనం, ఇలాంటి అనేక తొలి తెలుగు అనేటువంటి పదాలన్నీ కూడా మనకి ఈ తూర్పు చాళుక్య లెసన్లో మనకి రాబోతున్నాయి. సో ఇది మనకి ప్రౌడ్ మూమెంట్. అండ్ గోదావరియన్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్లో వాళ్ళకి ఇంకా కొంచెం ఒక బిట్ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే తూర్పు చాళుక్యులు పరిపాలించిన పరిపాలనా కేంద్రాలన్నీ, అంటే రాజధాని ప్రాంతాలన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఉన్నాయన్నమాట. వీళ్ళకి 3 రాజధానులు ఉండేవి. ఒకటి పిఠాపురం,
ఎస్, కాకినాడ పక్కన ఉన్నటువంటి పిఠాపురం. 2 వేంగి, ఏలూరు పక్కన ఉన్నటువంటి పెదవేగి. 3వది రాజమండ్రి, రాజమహేంద్రవరం. సో ఈ 3 కూడా వేరే వేరే రాజుల టైముల్లో రాజధాని నగరాలుగా మార్చడం జరిగింది. అదేంటి, ఎందుకు మార్చారు, ఎప్పుడు మార్చారు అన్నది మనం రాజుల గురించి చెప్పేటప్పుడు తెలుసుకుంటాము. సో ఈ 3 కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. అసలు వీళ్ళు రాజ్యం అక్కడ ఏర్పాటు చేయడానికి ముందు వీళ్ళు ఎలా వచ్చారు ఆంధ్రాలోకి అని చెప్పి చూస్తే కనుక, అంతకు ముందు వరకు కూడా కృష్ణానదికి నార్త్ సైడ్ కొన్ని చిన్న చిన్న రాజ్యాలు, అలాగే సౌత్ సైడ్ కొన్ని చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించేవి శాతవాహనుల తర్వాత అని చెప్పుకున్నాం. అయితే వాటన్నిటినీ ఆక్యుపై చేసుకునే ఉద్దేశంలో భాగంగా చిన్న చిన్న రాజ్యాలన్నీ తన రాజ్యంలో కలుపుకునే భాగంగా మనకి బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులన్న బాదామి చాళుక్యులన్న ఒకళ్ళే. పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి 2వ పులకేశి. మీ అందరికీ ఒక పులకేశి తెలుసు, హింసించే రాజు 23వ పులకేశి. ఈ మూవీ చూస్తున్నారు కదా. సో ఈయన హింసించే రాజు కాదు, చాలా పరిపాలనా దక్షుడు. పశ్చిమ చాళుక్యుల్లోకెల్లా గొప్పవాడు 2వ పులకేశి. ఈ 2వ పులకేశి అటు పక్కన నార్త్కి దండయాత్రకి వెళ్ళాడు, ఇటు పశ్చిమానికి దండయాత్రకి వెళ్ళాడు, దక్షిణానికి దండయాత్ర చేశాడు. అలాగే అదే క్రమంలో తూర్పు సైడ్ దండయాత్ర చేశాడు. ఈ తూర్పు సైడ్ దండయాత్రలో భాగంగా ఏంటంటే ఆంధ్ర, ఒరిస్సా, ఇటు సైడు కొంత పార్ట్ మనకి బెంగాల్ వరకు కూడా, బెంగాల్ బార్డర్స్ వరకు కూడా పులకేశి ఆక్యుపై చేశాడని చెప్పుకుంటారు. సో ఈ ప్రాంతాలన్నీ ఆక్యుపై చేసుకుంటూ వచ్చాడు. సో ఆయన దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆక్యుపై చేసి ఇక్కడ వేంగి పైన తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుణ్ణి తన తమ్ముడి మీద ప్రేమతో ఈ ప్రాంతంలో నువ్వే యువరాజుగా ఉండి పరిపాలన చూసుకో నా తరపున అని చెప్పి నియమించేసి అతను మళ్ళీ తిరిగి అతని రాజధానికి వెళ్ళిపోతాడు. అయితే అన్నగారి మీద గౌరవంతో అన్నగారు బతుకున్నంత కాలం కూడా కుబ్జ విష్ణువర్ధనుడు అన్నగారి పేరు మీదే పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. ఇతను జస్ట్ యువరాజుగా ఉండేవాడు అంతే. ఎప్పుడైతే 2వ పులకేశి మరణిస్తాడో ఆ టైంలో ఇంక ఈయన ఈ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో కాబట్టి తూర్పు చాళుక్యుల యొక్క స్థాపకుడు ఎవరు అని అంటే కనుక మొదటి కుబ్జ విష్ణువర్ధనుడు. మొదటి విష్ణువర్ధనుడు అన్న కుబ్జ విష్ణువర్ధనుడు అన్న ఒకడనమాట. ఓకే, అయితే వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ వాళ్ళు అని చెప్పేసి మనకు తెలిసిందేగా, ఎప్పుడు రకరకాల వాదాలు ఉంటాయి. సో ఆ వాదాల్లో భాగంగా దీక్షిత్ గారు మళ్ళీ ఇక్కడ వచ్చారు. దీక్షిత్ గారు ఏమన్నారంటే వీళ్ళు మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఈ రెండింటి బార్డర్లో ఉండేటువంటి వాళ్ళు. మరి నా వాదన చెప్పడానికి గల కారణం ఏంటి అంటే మహారాష్ట్రలో చలికి, ఈ చలికి ఎండకి ఏంటో, ఈ చలికి అనేటువంటి ఒక క్యాస్ట్ ఉందన్నమాట. సో ఆ క్యాస్ట్ వాళ్ళు, చలికి అనేటువంటి వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళే క్రమంగా చాళుక్య అయి ఉంటారు అని చెప్పేసి ఒక వాదం. రెండోది ఈ కర్ణాటక బార్డర్, కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ బీదర్ ఉంది కదా, ఈ బీదార్లో ఏంటంటే చల్కపురి అనేటువంటి ఊరుంది. చల్కపురి అనేటువంటి ఊరుంది. ఆ ఊరికి సమీపంలోనే చుల్కి అనేటువంటి ఒక నది ప్రవహిస్తుంది. అలాగే చైనా యాత్రికుడు అయినటువంటి హ్యూయాన్సాంగ్ తెలుసుగా మనకి. హ్యూయాన్సాంగ్ ఏమన్నాడంటే 2వ పులకేశిని మహారాష్ట్రాధిపతి అని చెప్పి ఆయన రచనల్లో పేర్కొన్నాడు. సో కాబట్టి వీళ్ళు ఇవన్నీ కలుపుకొని వీళ్ళు మహారాష్ట్ర అండ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండేటువంటి నేటివ్స్ అయి ఉంటారు అని డిపి దీక్షిత్ గారి వాదం అన్నమాట. అయితే లేదు మహారాష్ట్రలో ఉండేవాళ్ళేమో కానీ మహారాష్ట్ర జన్మస్థలం కాదు అని చెప్పి మన డిసి సర్కార్ గారు ఈయనేమంటారు, అటు శాతవాహనులైనా వీళ్ళైనా ఎవరైనా సరే ఆయనకి ఏంటంటే సర్కార్ గారికి ఎవరన్నా కానీ ఆంధ్రాని పరిపాలించారంటే వాళ్ళు కర్ణాటకలోనే పుట్టారు అనేటువంటిది ఈయన వాదం ఫస్ట్ నుంచి కూడా. కాబట్టి ఈయనేమన్నారు, ఈ చాళుక్యుల యొక్క పేర్లను చూసుకున్నట్లయితే పులకేశి, అలాగే భట్టరస,
ఈ పేర్ల ఆధారంగా ఇవి కన్నడిగ పేర్లు కాబట్టి వీళ్ళు కన్నడ వాళ్ళే అయి ఉంటారు. అండ్ రెండోది మనకి ఇంతకుముందు దీక్షిత్ గారు చెప్పినట్లుగానే బేదార్ సమీపంలో చుల్కపురి ఉంది, అలాగే చుల్కి నది ప్రవహిస్తుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కర్ణాటక ప్రాంతంలోనే జన్మించి ఉంటారు. కర్ణాటక నేటివ్స్ అనేటువంటిది సర్కార్ గారి వాదం అనమాట. ఇది కాకుండా ఇంకొక ఎక్స్ట్రీమ్ వాదం ఒకటి ఉంది, ఏమని, నార్త్ ఇండియన్స్ అని. ఈ వాదాన్ని అయితే కంప్లీట్గా అందరూ కొట్టిపడేశారులే. దీంట్లో ఏంటంటే రాజరాజ నరేంద్రుడి యొక్క నందంపూడి శాసనం ఉంటుందన్నమాట, దాని శాసనం. ఈ నందంపూడి శాసనంలో పొరపాటున రాజరాజ నరేంద్రుడు ఏమన్నారు, అయోధ్యను ఏలినటువంటి చంద్రవంశపు రాజులు ఎవరైతే ఉన్నారో, ఎవరు, మన శ్రీరాముడు వీళ్ళు. సో ఆ చంద్రవంశపు క్షత్రియులమే, మేము కూడా ఆ వంశం వాళ్ళమే అని చెప్పుకున్నారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడైనా సరే క్షత్రియుల్ని కనుక అడిగితే కనుక, మీలోనే ఎవరైనా క్షత్రియులు ఉన్నట్లయితే కనుక జనరల్గా చెప్పుకుంటూ ఉంటారు గోదావరి జిల్లాలో ఇప్పటికీ, మేము సూర్యవంశపు రాజులం, మేము చంద్రవంశపు రాజులం అనేటువంటి ఇది ఎక్కడైనా ఉన్నదే. అండ్ రాముడు క్షత్రియుడు అవడం వల్ల రాముడి వంశం వాళ్ళమని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు, అలాగే భారతంలో ఎవరైతే మన ఈ ద్రౌపది, ధర్మరాజు వీళ్ళంతా ఉన్నారో ఆ వంశస్థులం అని చెప్పుకునేటువంటి క్రమం ఉన్నది మనకి. అలాగే చరిత్రలో ఎప్పుడైనా సరే గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వర్గానికి వర్ణానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా తమ పూర్వీకుల్ని స్మరించుకుంటూ ఆ పేర్లే ఇప్పటికీ కూడా పెట్టుకుంటూ, కొంతమందికి ఇప్పటికీ కూడా రఘురామన్ పెట్టుకుంటారు. ఎందుకు, రఘువంశం అన్న పేరు రావాలని చెప్పి రఘురామని. ఇట్లా రాముడి పేరు ఎక్కువ మంది క్షత్రియాస్ రామరాజు, సీతారామరాజు ఇలాంటి పేర్లన్నీ కూడా ఉంటారనమాట. సో అదంతా కామన్ ఇది. సో ఆ క్రమంలో చెప్పుకుని ఉండొచ్చు ఈ వీళ్ళు కూడా. కాబట్టి ఈ నార్త్ ఇండియన్సే అని చెప్పేటువంటి వాదాన్ని కొట్టిపాడేస్తున్నారు అనమాట. సరే, ఈ వాదాలన్నీ పక్కన పెడితే మరి ఆంధ్రానే అని మీరు చెప్పడానికి గల మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అంటే, మన వాళ్ళు పేపర్స్ విసిరేశారు ఒకటొకటి. ఏమని, ఫస్ట్ కాపీ నాగార్జునకొండ శాసనం. నాగార్జునకొండ శాసనంలో ఏమని ఉంది అంటే, చలికి రెమ్మన అని ఉంది. ఓకే, నాగార్జునకొండ శాసనం ఎప్పుడుది, ఇక్ష్వాకస్ టైంలోది. సో ఆ టైంలో ఇక్ష్వాకుల యొక్క సామంతునిగా మహాదండనాయక మహాతలవర చలికి రెమ్మన అని ఉంది. ఉత్త చలికి రెమ్మన అని లేదు, దానికి ముందు మహాదండనాయక మహాతలవర చలికి రెమ్మనక అని ఉంది. అతన్ని ఇక్ష్వాకుల యొక్క సామంతుడిగా పేర్కొంటుంది. మరి అయినప్పుడు ఆల్రెడీ ఇక్ష్వాకుల టైం నాటికే వాళ్ళు ఇక్కడ చలికి రెమ్మన, మీరు అంటారు నా చలికి అనే పేరు ఎక్కడైతే మహారాష్ట్రలో ఉందన్నారో అది ఆంధ్రాలో అప్పటికి 3వ శతాబ్దం నాటికే ఉంది కదా. సో ఆ చలికి అనేది చాళుక్యకి ప్రకృతి రూపమై ఉండొచ్చు కదా అని చెప్పేసి మొదటి ఎవిడెన్స్ సమర్పించారు. ఈ ఎవిడెన్స్ని సరిగ్గా డీకోడ్ చేస్తే ఏమవుతుందంటే, జనరల్గా మనకి ఈ పేరు చలికి రెమ్మన అని ఉంది కదా, ఈ ఫస్ట్ది అతని యొక్క జాతి నామం అయ్యుండి తర్వాతది అతని యొక్క పేరు అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాళుక్య విక్రమాదిత్య, చాళుక్య భీముడు ఇలా అంటాను. అంటే చాళుక్య అనేది ఏంటి, అతని యొక్క జాతిని లేదా వంశాన్ని తెలియజేస్తుంది. అలాగే భీమ అనేది అతని పేరుని తెలియజేస్తుంది. చాళుక్య భీముడు, అతని ఒరిజినల్ పేరేంటి భీముడు అంతే. కానీ చాళుక్యుల యొక్క భీముడు, చాళుక్య వంశానికి చెందిన భీముడు అనేటువంటి చెప్పేటప్పుడు ఆ సమాసంలో చాళుక్య భీమ అంటున్నాం. అలాగే చలికి రెమ్మన అనేది కూడా అటువంటిది అయి ఉంటుంది. అలా అయిన పక్షంలో ఈ మూలక, అస్సక, మహిషక ఇలాంటి జాతులు ఏవైతే ఉన్నాయో అటువంటి జాతుల్లాగానే చలికి అనేటువంటిది కూడా ఇక్కడ ఒక జానపదమే, ఒక జాతే, ఆంధ్ర యొక్క జాతే అని చెప్పి వాదిస్తున్నారనమాట. అలా కూడా అయ్యేందుకు ఛాన్స్ ఉంది కదా సార్, అది కూడా కరెక్టే కదా సార్. సరే, ఈ ఎవిడెన్స్ సరిపోదా, ఇంకో ఎవిడెన్స్ ఇస్తానని చెప్పి రణస్థిపూడి శాసనం గురించి ఇక్కడ చెప్పుకోవాలి మనం. రణస్థిపూడి శాసనం, ఈ శాసనం 11వ శతాబ్దం నాటిదే. కానీ దీని ప్రకారం ఏంటంటే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తూ దీంట్లో కడప, కర్నూలు ఈ ప్రాంతం ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతాన్ని ఒకప్పుడు హిరణ్య దేశం అని అనేవాళ్ళు అనమాట సంస్కృతిలో.
సో ఈ హిరణ్య దేశానికి నార్త్ ఇండియా నుంచి, అదే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా నార్త్ ఇండియా నుంచి వచ్చున్నారు వీళ్ళు అని చెప్తున్నారు కదా, సరే అదే కరెక్ట్ అనుకుందాం. నార్త్ ఇండియా నుంచి రాజ్యస్థాపన చేసే ఉద్దేశంతో దక్షిణ పదానికి విజయాదిత్య అనేటువంటి ఆయన భార్యతో సహా వచ్చున్నాడు. ఆయన వచ్చే టైంకి ఆయన భార్య ప్రెగ్నెంట్ అనమాట. సో అప్పుడు ఈ విజయాదిత్య ఏం చేశాడు, త్రిలోచన పల్లవుడితో, మరి ఇక్కడ ఆ టైంలో పల్లవులు రాజ్యం చేస్తున్నారు కదా, త్రిలోచన పల్లవుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో పాపం విజయాదిత్యుడు మరణించేస్తాడు. అయితే పాపం గర్భిణి అయిన భార్య ఎవరైతే ఉన్నారో ఆమెని ముడివేమ అగ్రహార వాసి అయినటువంటి ముడివేమ అగ్రహారం, ఈ ప్రాంతానికి చెందినటువంటి విష్ణుభట్ట సోమయాజి రక్షించి పాపం ప్రసవం అవన్నీ దగ్గరుండి చేయించి చేస్తాడు. అప్పుడు ఆమెకి జన్మించినటువంటి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ రాజ్యం స్థాపిస్తాడు. అతన్నే చాళుక్యుల యొక్క మూల పురుషుడు అని చెప్తున్నారనమాట. ఓకే, అలా చెప్పుకుని అతను హారితి అనేటువంటి దేవతని ఆరాధించాడు అని కూడా చెప్పుకుంటున్నారు. హారితి అనేటువంటిది దేవత మనం ఎక్కడ చెప్పుకున్నాం, ఇక్ష్వాకుల టైంలో చెప్పుకున్నాం. మరి ఆ దేవతని ఈ అబ్బాయి ఎందుకు ఆరాధించాడు అంటే, ఈ అబ్బాయి ఎవరైతే రాజ్యస్థాపన చేశాడో అతను ఒక సామంత రాజుగా ఉన్నాడో, ఎవరికి సామంతుడిగా ఉన్నాడు, ఇక్ష్వాకులకి సామంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్ష్వాకులు పూజించినటువంటి ఆ దేవతనే వీళ్ళు కూడా సామంత రాజులు కూడా పూజించి ఉండొచ్చు. సో ఇక్కడ కూడా మళ్ళీ నాగార్జున శాసనంలో చెప్పినట్టే ఇక్కడ కూడా సామంతులు అనేటువంటిది అర్థమవుతుంది కదా, ఇది అది సరిపోతుంది కదా. కాబట్టి మీకు ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు, ఆ అబ్బాయి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన అబ్బాయి ఎక్కడ పుట్టాడు, మన కడప కర్నూలులో పుట్టాడు, మన ఆంధ్రవాడు. కాబట్టి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు. ఈ కుర్రోడు రాజ్యస్థాపన చేసిన కుర్రోడు సిటిజన్షిప్ ఏంటి, మన ఆంధ్ర సిటిజన్షిప్. సో అదనమాట, మన సిటిజన్షిప్ చదువుకునేటప్పుడు పాలిటీలో కూడా వాళ్ళ పూర్వీకులు ఎక్కడి నుంచి అన్నా కానివ్వండి, ఆ అబ్బాయి ఇక్కడ పుట్టాడా లేదా. చాలామంది ఎన్ఆర్ఐస్ ఏం చేస్తూ ఉంటారంటే, ఒకవేళ కన్సీవ్ అయితే కనుక ఇండియాకి రారు డెలివరీ కోసం, వాళ్ళకి వాళ్ళ ఆంధ్ర వాళ్ళే, పేరెంట్స్ ఇద్దరు కూడా ఆంధ్ర వాళ్ళే, కానీ బిడ్డ మాత్రం యూఎస్లో పుట్టాలి, వాడి పుట్టుకతోనే యూఎస్ సిటిజన్షిప్ కావాలి అని చెప్పి డెలివరీ మాత్రం యూఎస్లోనే చేసుకుని ఆఫ్టర్ డెలివరీ ఇండియాకి వస్తూ ఉంటారు రెస్ట్ తీసుకోవడానికి. సో ఇది కూడా అలాంటిదే. మరి అలాంటప్పుడు ఇక్కడే పుట్టాడు కాబట్టి మన ఆంధ్ర సిటిజన్షిప్ ఉంది. సో ఆ రకంగా తూర్పు చాళుక్యులు ఇక్కడ వాళ్ళే, ఇక్కడ నేటివ్స్ అని చెప్పేందుకు ఇదొక ఆధారం. ఎనీవే మొత్తానికి ఎలాగోలాగా మనోళ్ళైతే రాజ్యాన్ని అయితే స్థాపించారు. అండ్ స్థాపించడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో గొప్ప గొప్ప ఘటనలు తూర్పు చాళుక్యుల కాలంలోనే జరిగాయి ఆంధ్రుల చరిత్రలో. ఓకే, వీళ్ళ స్థాపకుడు వచ్చి కుబ్జ విష్ణువర్ధనుడు, అఫీషియల్గా మన తూర్పు చాళుక్యుల స్థాపకుడు ఆయనే. అలాగే వీళ్ళ యొక్క మొదటి రాజధాని వచ్చి పిఠాపురం. ఓకే, వీళ్ళ యొక్క రాజ్య చిహ్నం వచ్చి వరాహం అంటే పిగ్. అలాగే అధికారిక భాష కొంతవరకు సంస్కృతమే అనే ఉంటుంది మనకి. ఒకవేళ ఇటువంటి క్వశ్చన్ అడిగితే కనుక మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తెలుగుకి కాంట్రిబ్యూషన్ ఎక్కువ జరిగింది కాబట్టి తెలుగు అని చెప్పి పెట్టేకండి. అధికారిక భాష అఫీషియల్గా సాంస్క్రిటే, కానీ తొలి చాళుక్యుల టైం అంతా కూడా సాంస్క్రిటే నడిచినప్పటికీ మళ్ళీ చాళుక్యుల టైంకి వచ్చేటప్పటికి తెలుగే ప్రాశస్త్యాన్ని పొందిందనమాట. అలాగే వీళ్ళలో గొప్పవాడు అంటే గుణగ విజయాదిత్యుడు. ఇతనే నెంబర్ 3 అనమాట. గుణగ విజయాదిత్య 3 ఇతను. ఓకే, అలాగే మంచి మంచి నగరాలు కూడా వీళ్ళ టైంలోనే నిర్మించారు. ఏంటి అంటే విజయవాడ, యుద్ధమల్లుడు అనేటువంటి ఆయన అక్కడ నిర్మించాడు ఆ నగరాన్ని. అలాగే రాజమండ్రి నిర్మించింది మొదటి అమ్మరాజు. కానీ రాజమండ్రి అంటే మీకు అందరికీ గుర్తొచ్చేటువంటిది రాజరాజ నరేంద్రుడు గుర్తొస్తూ ఉంటాడు, కానీ యాక్చువల్గా మొదటి అమ్మరాజు నిర్మించాడు అనమాట. అదంతా మనం పోను తెలుసుకుంటూ ఉంటాము. ఈ క్లాస్లో మనం 8 మంది రాజుల గురించి తెలుసుకుంటాము.
టెన్షన్ పడకండి, కొండ గుర్తు కూడా ఏదో ఒకటి చెప్తా నేను. ఫస్ట్ కబ్జా చేశాడని గుర్తుపెట్టుకోండి. పులకేసి మన ఆంధ్రాని కబ్జా చేసి ఈ కుబ్జ విష్ణువర్ధనుడిని ఆ కబ్జా గుర్తుగా పెట్టాడనమాట. కుబ్జ విష్ణువర్ధనుడు ఇతడు పిఠాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. 624లో స్వతంత్రించాడనమాట. ఓకే, ఇతను సంబంధించినటువంటి శాసనాలు ఏంటి అంటే, ఒకటి తిమ్మాపురం శాసనం, రెండోది చీపురుపల్లి శాసనం. ఈ రెండు శాసనాల్లోని కూడా ఇతన్ని మహారాజా అని చెప్పి వర్ణించుకున్నాడు. మహారాజా తిమ్మాపురం శాసనంలో, అలాగే చీపురుపల్లి శాసనంలో. తిమ్మాపురం శాసనం ద్వారా ఇంకొకటి ఏం తెలుస్తుందంటే, మత విషయం, ఇతను విష్ణు భక్తుడు అని తెలుస్తుంది. ఈయన పేరే విష్ణు ఉంది కదా, సో ఆబ్వియస్లీ విష్ణు భక్తుడు. మరి ఇతని రాజ్య విస్తరణకు సంబంధించి ఒక శాసనం వేశాడు. అదే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కలవకొండ శాసనం. ఇది విశాఖపట్నం దగ్గర ఉంది. ఈ శాసనం ప్రకారం ఏంటంటే, నెల్లూరు టు నాగావళి, నెల్లూరు టు నాగావళి వరకు. నెల్లూరు ఎక్కడుంది? ఈ కోస్టల్ లైన్కి చివర ఉంది. ఇది తమిళనాడు బార్డర్లో ఉంది. నాగావళి ఎక్కడుంది? ఒడిస్సా బార్డర్లో ఉంది. సో ఈ నెల్లూరు టు నాగావళి వరకు, నెల్లూరులోని మున్నేరు నది నుండి శ్రీకాకుళంలోని నాగావళి నది వరకు ఈయన రాజ్యం విస్తరించింది అని చెప్పి ఈ రెండింటికి మధ్యలో కలవకొండ శాసనం వేశాడనమాట. అలాగే తన రాజ్యాన్ని దివిసీమ వరకు విస్తరించాడు అని చెప్పి కూడా కలవకొండ శాసనం తెలుపుతుంది. దివిసీమ అంటే ఏది? కృష్ణానది మైదానంలో కలిసేటువంటి ప్రాంతమే దివిసీమ. సో ఈ దివిసీమ వరకు కూడా విస్తరించాడని కూడా కలవకొండ శాసనం చెప్తుందన్నమాట. ఈయనకి గల బిరుదులు ఏంటి అంటే, కామదేవ, మకరధ్వజ, విషమ సిద్ధి, పరమ భాగవత. కామదేవ, మకరధ్వజ, విషమ సిద్ధి, పరమ భాగవత. ఓకే, ఈ బిరుదులు ముఖ్యంగా తూర్పు చాళుక్యుల కాలంలో బిరుదులకు సంబంధించి ఒక్క క్వశ్చన్ అయినా పడకుండా ఇప్పటి వరకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లో అయితే మాత్రం అసలు ఒక్క క్వశ్చన్ కూడా బిరుదుల గురించి రాకుండా లేదనమాట. సో కాబట్టి బిరుదులు ఈ రాజు అనే కాదు, ఏ రాజు అన్న చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కామదేవ, మకరధ్వజ, విషమసిద్ధి, పరమ భాగవత. ఈయన భార్య అయ్యన్న మహాదేవి. అయ్యన్న పాత్రుడు ఉన్నారు కదా, ఆయన గుర్తుపెట్టుకోండి. మీకు కొండ గుర్తు పెట్టుకోవాలంటే చెప్తున్నా. వీళ్ళది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అనమాట. చాలామంది ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని ఒప్పుకుంటారు, కానీ రిలీజియన్ ఒకటి కాకపోతే కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు చూడండి, ఈయనేమో విష్ణు భక్తుడు, ఈవిడేమో పాపం పరమ జైన మతస్థురాలు. అసలు ఆంధ్రప్రదేశ్లో జైనం వర్ధిల్లింది అనడానికి ముఖ్య ఆధారాలు కొన్ని ఉంటే, అందులో ది బెస్ట్ అండ్ ఫస్ట్ ఆధారంగా అందరూ చెప్పేది ఏది అంటే ముషినికొండ శాసనం. ఈ శాసనాన్ని వేయించింది ఈవిడే. ఎందుకని? ముషినికొండ అనేటువంటి ఊరిని జైన మతస్థులకి, జైన సన్యాసులకి దానంగా ఇచ్చిందనమాట ఈవిడ. ఇకపోతే ఈయన సైనికాధికారి బుద్ధవర్మ. ఇదంతా నానాజాతి సమితిలా ఉందనుకోకండి. బుద్ధవర్మ ఈయన సైనికాధికారి. ఈయన బౌద్ధ మతస్థుడు కావచ్చు, బుద్ధవర్మ అని పేరు పెట్టుకున్నాడు కదా. సో ఈ బుద్ధవర్మకి ప్రేమతో కుబ్జ విష్ణువర్ధనుడు ఏం చేశాడంటే, పశ్చిమ సీమని, గుంటూరులో గిరి పశ్చిమ సీమ అనేటువంటి ప్రాంతాన్ని దానం చేశాడు. ఇక మన యాత్రికుల రారాజు హ్యూయన్సాంగ్ తూర్పు చాళుక్యులు అప్పుడే పాపం కొత్తగా రాజ్యం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లోనే, మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్టార్టింగ్లోనే వచ్చేసాడు హ్యూయన్సాంగ్ ఆంధ్రకి. ఇప్పటిదాకా హ్యూయన్సాంగ్ అంటే ఏదో నార్త్ ఇండియా మాత్రమే తిరిగాడు, ఇండియన్ హిస్టరీలో మాత్రమే చదువుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రాకి ఒక ఫారినర్ యాత్రికుల రారాజు హ్యూయన్సాంగ్ మనకు కూడా వచ్చాడు అని చెప్పుకోవడానికి
ఇక్కడ మనకి అవకాశం కల్పించినటువంటి వాడు ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఈయన టైంలోనే వచ్చి ఈయన ఎంతసేపు హ్యూయన్ బౌద్ధ మతం అని రాశాడు కదా. బౌద్ధ మతం క్షీణదశలో ఉంది ఆంధ్రాలోని, రాజులు పట్టించుకోవట్లేదు, ఎవరికాళ్ళు వేరే వేరే మతాల్లోకి దూకేశారు అని చెప్పి రాశాడు అనమాట. అలాగే శ్రీకాకుళం అడవుల్లో ఏనుగులు ఎక్కువగా తిరుగుతున్నాయి అని చెప్పి కూడా రాశాడు హ్యూయన్. ఈయన తర్వాత మనకి మొదటి జయసింహ వల్లభుడు, ఇతని కొడుకు జయసింహ వల్లభుడు. ఇతను ఒక 33 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతని టైంలోనే తొలి పూర్తి తెలుగు శాసనమైనటువంటి విప్పర్ల శాసనం వేయించింది ఇతనే అనమాట. ఈ విప్పర్ల శాసనం తొలి పూర్తి తెలుగు శాసనం. అలాగే జయసింహ వల్లభుడు టైంలోనే పల్లవులకి చాళుక్యులకి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అలాగే ఈ పల్లవుల ఆధీనంలో బోయ కొట్టాలని చెప్పి, బోయలు అనేటువంటి వాళ్ళు నెల్లూరు ఆ తీర ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడున్న ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతం, కొంతపాటు గుంటూరు కూడా. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బోయ కొట్టాలు అనేటువంటి ఉండేవి. అవన్నీ కూడా పల్లవుల కింద ఉండేవన్నమాట. సో వాటన్నిటినీ జయించినటువంటి వాడు మొదటి జయసింహ వల్లభుడు. ఈయన మనకి విప్పర్ల శాసనం వేయిస్తాడు. అలాగే మనం ఇంతకుముందు విష్ణుకుండిని చెప్పుకునేటప్పుడు సంస్కృత విద్యా కేంద్రాలని, ఘటికాలయాలని చెప్పుకుంటారని వాళ్ళ టైంలో స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం కదా. అవి వీళ్ళ టైంలో విస్తృతంగా స్థాపించడం మొదలుపెట్టారనమాట. ముఖ్యంగా ఈ ఘటికాలయాలని స్థాపించింది తూర్పు చాళుక్యుల్లో మనకి జయసింహ వల్లభుడే. ఇతను స్థాపించినటువంటి మొదటి ఘటికాలయం అసనపురం ఘటికాస్థానం. వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉండేది, విద్యకి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగే ఈయన సర్వసిద్ధి అనేటువంటి ఒక నగరాన్ని, యలమంచిలి ఉంది కదా మన వైజాగ్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అనుకుంటా. సో అనకాపల్లి దాటినాక యలమంచిలి అనేటువంటిది ఉంటుంది. సో ఆ యలమంచిలి తాలూకాలో సర్వసిద్ధి అనేటువంటి నగరాన్ని నిర్మించాడు. అందువల్ల ఈయనకి ఆ నగర నిర్మాత కనుక ఈయనకి సర్వసిద్ధి అనేటువంటి బిరుదు ఉంది. దాంతోపాటు పృథ్వీ వల్లభ, శ్రీ పృథ్వీ వల్లభ అనేటువంటి బిరుదు కూడా ఉంది. ఇక్కడ వీళ్ళ తండ్రి దగ్గర గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పిఠాపురం క్యాపిటల్ అని చెప్పుకున్నాం కదా. పిఠాపురంలో ఇప్పుడు ఉన్నటువంటి కుంతిమాధవ దేవాలయం అనేటువంటిది ఫేమస్ కదా అక్కడ. సో ఆ కుంతిమాధవ దేవాలయాన్ని నిర్మించింది మనకి చాళుక్య రాజ్య స్థాపకుడైనటువంటి మన కుబ్జ విష్ణువర్ధనుడే. ఆ తర్వాత కాలంలో శిథిలం అయిపోయింది. పిఠాపురం అనేటువంటిది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటనమాట. పురోహితిక ఆలయం అక్కడ ఉంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈయన తర్వాత వచ్చినటువంటి ఆయన ఇంద్ర భట్టారకుడు. ఈయన పాపం 7 రోజులు, అంటే వారం రోజులు మాత్రమే పరిపాలించాడు. ఈయన 7 రోజులు పరిపాలించాడు. ఒక్కరోజు ముఖ్యమంత్రిలాగా, ఒక్క సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రిలాగా ఈయన 7 రోజులు రాజు అనమాట మనకి. అయితే ఈ 7 రోజుల్లోనే ఈయన శాసనం వేసాడు. అదే కొండనాగూరు శాసనం. 7 రోజుల్లో వేసాడు కాబట్టే ఇంత విశేషం అనమాట. 7 రోజుల్లో శాసనం వేయడం అంటే మాటల కొండనాగూరు శాసనం. ఈయనకి బిరుదు ఉంది, ఏంటి? త్యాగధేనువు. ఆ బిరుదు ఉందని మీరు చెప్పకపోయినా ఆప్షన్స్లో ఇస్తే మీరే పెడతారు. 7 రోజులే రాజ్యం చేసి తర్వాత రాజ్యాన్ని కొడుకిచ్చేసాడంటే అర్థం ఏంటి? త్యాగం చేశాడని. త్యాగధేనువు అని పెట్టాలని మీకు అక్కడ ఆప్షన్స్లో ఒకవేళ ఇంద్రభట్టారకుడికి ఆ బిరుదు ఉందని తెలియకపోయినా కూడా ఆటోమేటిక్గా మీరు వెళ్ళి పెట్టేస్తారు ఆప్షన్, నేను చెప్పక్కర్లేదు. సో ఈయన 7 రోజులు పరిపాలించి నెక్స్ట్ ఆయన కొడుకైనటువంటి విష్ణువర్ధనుడికి ఇస్తాడు. యాక్చువల్గా ఇంద్రభట్టారకుడు కూడా జయసింహ వల్లభుల్లాగానే కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క కుమారులే, వీళ్ళిద్దరూ కూడా కుమారులే. ఈయన తర్వాత వచ్చినటువంటి ఆయన, ఈయన కొడుకు విష్ణువర్ధన్ 2, వివి అని పెడుతున్నాను చూడండి, సెకండ్ విష్ణువర్ధన. ఓకే, ఈ సెకండ్ విష్ణువర్ధన రేయూరు శాసనాన్ని వేయించాడు. రేయూరు శాసనం ఇక్కడ వీళ్ళు
రాజులు ఎంతమంది ఉన్నారో అంతమందికి రెట్టింపు శాసనాలు ఉంటాయి. సో కాబట్టి అవి బాగా ఇంపార్టెంట్ అనమాట. రేయూరు శాసనాన్ని వేయించాడు. వేయించి ఈ పల్నాడు అనేటువంటి ఏరియా ఉంది కదా, సో ఈ పల్నాడు దాన్ని కమ్మ రాష్ట్రం అనేవాళ్ళు అనమాట అప్పుడు. సో ఆ కమ్మ రాష్ట్రంలో చాలా గ్రామాలని బ్రాహ్మణులకి అగ్రహారాలుగా దానం ఇచ్చినట్టు మనకి రేయూరు శాసనంలో తెలుపుతుంది అనమాట. సో కాబట్టి దీన్ని దాన శాసనంగా కూడా అనుకోవచ్చు. అలాగే కొల్లేరు సరస్సు ఏదైతే ఉందో దాన్ని ఒకప్పుడు కొల్లేరు చెరువు అనేవాళ్ళు శాసనాల్లో. ఆ కొల్లేరు చెరువుకి ఆనకట్టను నిర్మించాడు అనమాట ఈయన. కొల్లేరు చెరువుకి ఆనకట్టను నిర్మించాడు. ఇతని తర్వాత వచ్చినటువంటి ఆయన మంగి యువరాజు. రెండో విష్ణువర్ధనుడి కొడుకు అనమాట. ఈయన బాగానే పరిపాలించాడు. ఒక 25 సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడు. 25 ఇయర్స్ పరిపాలించాడు. ఈయనకి గల బిరుదులు ఏంటి అంటే సర్వలోకాశ్రయ, సమస్త భువనాశ్రయ, విజయ సిద్ధి, విజయాదిత్య. ఇది సర్వలోకాశ్రయ, సమస్త భువనాశ్రయ, విజయ సిద్ధి, విజయాదిత్య. ఇవి ఇతనికి ఉన్నటువంటి బిరుదులు అనమాట. ఇతను కూడా కొంత తగ్గించాడు. ఏది కుబ్జ విష్ణువర్ధనుడి టైంలో ఏమనుకున్నాం మనం, నెల్లూరు టు నాగవల్లి, నెల్లూరు టు శ్రీకాకుళం అనుకున్నాం కదా. మరీ ఆ మూల నుంచి ఈ మూల దాకా ఎందుకు, కొంచెం తగ్గిద్దామని చెప్పి ఈయన ఏం చేశాడు, నెల్లూరుకు ముందే ఉంది ఇక్కడ ఒంగోలు, ఒంగోలు నుంచి శ్రీకాకుళానికి ముందే ఉంటుంది విశాఖపట్నం. సో మరీ పూర్వీకుల చివరి నుంచి చివరికి సాగదీస్తారు, కొద్దిగా తగ్గిద్దామని చెప్పి విశాఖపట్నం నుండి ఒంగోలు వరకు రాజ్యాన్ని పరిపాలించాడు, విస్తరించాడు అని చెప్పి ఇతని యొక్క శాసనాలు తెలుపుతున్నాయి అన్నమాట. ఈయనకి 2 భార్యలు, 4 పిల్లలు. మొదటి భార్యకు వచ్చేటప్పటికి రెండవ జయసింహ వల్లభుడు జయస్వి అండ్ కొక్కిలి విక్రమాదిత్య, కొక్కిలని రాస్తున్నాను, కొక్కిలి విక్రమాదిత్య వీళ్ళిద్దరూ పుట్టారు. రెండవ భార్యకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి ఎవరంటే 3వ విష్ణువర్ధన. అలాగే అమ్మాయి పేరు, అమ్మాయి అంటే పోరి అంటాం కదా తెలంగాణలో, పృథ్వీపోరి యాక్చువల్గా ఈమె కుమార్తె అనమాట. ఈ 4 పిల్లలు ఉన్నారు. సో 4 ఈక్వల్గానే చూశాడు. ఈ మొదటి భార్య సంతానం నుంచేమో కొక్కిల్ని సెలెక్ట్ చేసుకున్నాడు రాజ్యం ఇవ్వడానికి. రెండో భార్య సంతానం నుంచేమో 3వ విష్ణువర్ధన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఫస్ట్ వీళ్ళలో పెద్దోడు కాబట్టి ఇతని తర్వాత రాజ్యానికి వచ్చింది కొక్కిలి విక్రమాదిత్య. యాక్చువల్గా ఈ 4లోకి ఈ అమ్మాయిని తీసేస్తే పృథ్వీని, ఈ ముగ్గురు అన్నదమ్ముల్లోకి కూడా చిన్నోడు అనమాట విక్రమాదిత్య. కానీ 3వ విష్ణువర్ధనుడికి రెండో భార్య కొడుకు ఎక్కడిచ్చేస్తాడో రాజ్యం అని చెప్పి అతన్ని ధిక్కరించి వాళ్ళ డాడీని కాకపట్టేసి ఇతని రాజ్యానికి వస్తాడు. పోనీ అంత ఆవేశంగా వచ్చినోడు ఉన్నాడా అంటే పట్టుమాన 1 సంవత్సరం కూడా పరిపాలించకుండా 6 నెలలు పరిపాలించి, నా వల్ల ఇది కాదు, నాకు బీచ్ అది కొంచెం చల్లటి వాతావరణం కావాలని చెప్పి ఏం చేశాడు, యలమంచిల దగ్గర ఇందాక చెప్పాం కదా మొదటి జయసింహ వల్లభుడు సర్వసిద్ధి నగరాన్ని నిర్మించాడని. సో నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పేసి తాతగారు నిర్మించి పెట్టారు కదా, అటే పోతా అని చెప్పి ఆ యలమంచిల్ని కేంద్రంగా చేసుకుని అతను కొత్త రాజ్యం స్థాపించుకొని చిన్నగా అక్కడ కాలం గడుపుకుంటూ ఇక్కడ వేంగిని వదిలేశాడు అనమాట. వదిలేయగానే అప్పుడు ఈ 3వ విష్ణువర్ధనుడు, రెండో భార్య కొడుకైనటువంటి 3వ విష్ణువర్ధనుడు తీసుకున్నాడు ఆ రాజ్యాన్ని. 3rd విష్ణువర్ధన. ఇతనికి కూడా మంచి పేరే ఉంది, బాగానే పరిపాలించాడు. అతని తండ్రి లాగానే సమస్త భువనాశ్రయ అనేటువంటి బిరుదుని ఇతను కూడా గ్రహించాడు. అలాగే త్రిభువనాంకుశుడు, పరమ భట్టారకుడు,
ఈ బిరుదులన్నీ కూడా ఉన్నాయి. ఇతను అటు జైన మతాన్ని అలాగే వైదిక మతాన్ని రెండింటిని కూడా సమానంగా చూశాడు. ఇందాక మనం అయ్యన్న దేవి ముషినికొండ శాసనాన్ని వేసింది, అక్కడ దానం చేసింది అన్నాను కదా. సో ఇతను కూడా ముషినికొండ బసదికి ఒక గ్రామాన్ని దానం చేశాడు జైనులకి అని చెప్పి ఇతని గురించి కూడా చెప్తూ ఉంటారనమాట. ఇతని తర్వాత ఇతని కొడుకైనటువంటి మొదటి విజయాదిత్యుడు వచ్చాడు. విజయాదిత్య 1. ఇక్కడ నుంచి విజయాదిత్య పేరు కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. అందుకని ఇక్కడ ముందే 1 అని చెప్పేశారు. ఈ విజయాదిత్యుడు టైంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇతడు దంతిదుర్గుడికి, రాష్ట్రకూట రాజు అయినటువంటి దంతిదుర్గుడికి సమకాలికుడు అనమాట. సో ఇతని టైంలో ఏంటంటే తరచూ జనరల్గా బాదామి చాళుక్యాస్, అదే వెస్టర్న్ చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్రకూట్స్కి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అయితే మరి వాళ్ళు ఒక్కళ్ళే కదా, చుట్టాలు కదా, కాబట్టి ఏం చేశాడంటే ప్రతిసారి రాష్ట్రకూటులతో యుద్ధం జరిగినప్పుడు ఈస్టర్న్ చాళుక్యాస్ సపోర్ట్ తీసుకునేవాళ్ళు వెస్టర్న్ చాళుక్యాస్. సో ఆబ్వియస్లీ వాళ్ళ చాళుక్యులు ఒకటే కాబట్టి సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఈ దంతిదుర్గుడికి వీళ్ళ మీద కక్ష సాధింపు ఎక్కువైపోయిందనమాట. తరచూ ఈ మొదటి విజయాదిత్యుడు టైం నుంచి బాగా రాష్ట్రకూటుల మధ్య, వేంగి చాళుక్యుల మధ్య వివాదాలు ఎక్కువ అవుతూ ఉండేవన్నమాట. సో ఇది ఫస్ట్ ఉన్న 8 మంది పేర్లు. ఇప్పుడు వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ఒక కొండ గుర్తు చెప్తాను. అయితే ఇంతకుముందు మనం మొదటి జయసింహ వల్లభుడు చెప్పుకున్నాం కదా, రెండవ రాజు, కుబ్జ విష్ణువర్ధనుడు తర్వాత వెంటనే వచ్చినటువంటి రాజు. సో అతను రాజధానిని వేంగికి అప్పుడే అతనే మార్చాడు. నేను ఇందాక అక్కడ చెప్పడం మర్చిపోయాను. సో వేంగికి మార్చింది రెండవ రాజేనమాట. జస్ట్ పిఠాపురం అనేది ఓన్లీ కుబ్జ విష్ణువర్ధనుడు టైంలో మాత్రమే ఉండింది. ఇప్పుడు 8 మందిని గుర్తుపెట్టుకోవడానికి ఆర్డర్ కొండ గుర్తు ఏంటంటే, సరదాగా చెప్తున్నాను, డోంట్ టేక్ ఇట్ సీరియస్. కబ్జా వల్ల భట్టు, కబ్జా అంటే కుబ్జ విష్ణువర్ధనుడు, వల్ల అంటే జయసింహ వల్లభుడు, ఓకే. భట్టు ఇంద్రభట్టారకుడు. కబ్జా వల్ల భట్టు, కబ్జా వల్ల వచ్చినటువంటి భూమిని తీసుకొని, ఆ ల్యాండ్ని అంతా తీసుకొని భట్టు 2 వీలర్లో, అంటే 2V, రెండో వి అనమాట, రెండో విష్ణువర్ధనుడు 2 వీలర్లో మంగతాయారికి ఇవ్వాలని కబ్జా చేసిన ల్యాండ్ని వెళ్ళి ఆమెకి ఇచ్చి తిరిగి వస్తూ ఉంటే కుక్క కరిచి, అంటే కొక్కిలి అనమాట, మంగతాయారు అంటే మంగి యువరాజు, ఓకే. కుక్క కరిచి వచ్చేటప్పుడు 3 వీలర్లో రావడం జరిగిందనమాట. 3వ విష్ణువర్ధనుడు 3V అంటే 3 వీలర్లో రావడం జరిగింది. ఇది ఈ కబ్జా అనేటువంటిది ఈ తూర్పు చాళుక్యుల యొక్క మొదటి విజయం అని గుర్తుపెట్టుకోండి. కబ్జా వల్ల వచ్చినటువంటి భూమిని ఇవ్వడానికనేసి భట్టు 2 వీలర్లో మంగతాయారు దగ్గరికి వెళ్ళి కుక్క చేత కరిపించుకొని 3 వీలర్లో తిరిగి వచ్చాడనమాట. ఇదే వాళ్ళ యొక్క మొదటి విజయం ఈ కబ్జా. సో కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు, ఇంద్రభట్టారకుడు, రెండో విష్ణువర్ధనుడు మంగి యువరాజు, కొక్కిలి విక్రమాదిత్యుడు, మూడో విష్ణువర్ధనుడు, మొదటి విజయాదిత్యుడు. ఇది మొదటి 8 మంది రాజుల యొక్క వంశ పరంపర. ఇది ఒక పిచ్చి కొండ గుర్తు అంతే. మీకు నచ్చితే మీరు ఏదన్నా కొండ గుర్తు పెట్టుకోవచ్చు. కొండ గుర్తులు ఏంటంటే మీకు గుర్తుండడం కోసం అంతే. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అన్ని ఆప్షన్స్ మీకు ఏమిస్తాడంటే 1వ విష్ణువర్ధనుడు, 2వ విష్ణువర్ధనుడు, 3వ విష్ణువర్ధనుడు, 4వ విష్ణువర్ధనుడు అని కనబడతాయి. ఇక్కడ బాగానే చదువుతారు, వీడి తర్వాత వీడని గుర్తుండదు. అక్కడికి వెళ్ళాక నెంబర్ 1, 2 గంగాధారాన్ని చంపింది ఆ దేవుడా ఈ దేవుడా అన్నట్టు ఉంటుంది అనమాట డైలమా. సో కాబట్టి ఇలాంటి పిచ్చి గుర్తులు పెట్టుకోవడం ఏమీ తప్పేం కాదు, మీకు స్ట్రెస్ తగ్గుద్ది అంతే. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఒకవేళ బిఎస్ఎల్ హనుమంతరావు గారు బుక్ చదివేటట్లయితే కనుక దాంట్లో వీళ్ళకి సంబంధించి ప్రాంతం మీద, రాజ్య స్థాపన విధానం మీద, దీనికి సంబంధించి ఎక్కువ డిస్కషన్లో ఉంటుంది. ఎందుకంటే అది ఒక రీసెర్చ్ బుక్. సో డిస్కషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత డిస్కషన్ అవసరం లేదు. సో అందులోని లెందీ టాపిక్ కాబట్టి ఇది మెయిన్ చేంజెస్ ఎక్కడ జరిగాయి, ఇంపార్టెంట్ శాసనాలు ఎక్కడ వేశారు, దేన్ని బట్టి మనకు వాళ్ళకి సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి, వీటి మీద స్ట్రెస్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద చదువుకుంటే సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.